గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇద్దరు పార్ట్నర్స్ ఇన్ క్రైమ్. అల్లరి ఫస్ట్ పుట్టి తర్వాత వాళ్ళిద్దరు పుట్టారు. వాళ్ళిద్దరు ఎవరో కాదు, కొనిదెల వారి ఆడపడుచులు, ద మోస్ట్ హ్యాపెనింగ్ కొనిదెల సిస్టర్స్ సుష్మిత అండ్ నిహారిక. With me today on my very special show Dialogue with Prema, only on iDream. Hi. Hi Prema. Correct na introduction? నా స్టైల్లో ఇట్ వాస్ గుడ్. నిజమా కదా చెప్పండి. మీరిద్దరు గ్యాంగ్ అప్ అయిపోతారంట. అందరిని ఒకవైపు పెట్టేసి మీ ఇద్దరు ఒకవైపు ఉండి మొత్తం అల్లరి చిల్లరిగా గొడవ అందరూ మమ్మల్ని ఒక కార్నర్ తోసేసి దే గ్యాంగ్ అప్ అగేన్స్ట్ us. అప్పుడు ఉండాలి కదా, హెల్ప్ చేయాలి కదా, సో అక్కతో పాటు ఉండి. అంతేనా? ఇద్దరిలో ఎవరు మోర్ అల్లరి? ఇద్దరు కలిస్తే ఇంకా అల్లరి. బట్ ఇండివిజువల్ గా మీకు స్ట్రెంగ్త్ ఉండదా? ఇండివిజువల్ గా నిజంగా నాకు ఫ్యామిలీలో అయితే కజిన్స్ దగ్గర ఇండివిజువల్ గా స్ట్రెంగ్త్ లేదు. అన్యకతో కలిస్తే ఎక్కడ లేని స్ట్రెంగ్త్ వస్తుంది. సీరియస్లీ. అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒకటి ఈ మధ్య కాలంలో జరిగిన ఒక సంఘటన ఏం చేశారు మీ ఇద్దరు? ఇల్లు పీకి పందిరేసిన ఒకటేదన్నా చెప్పగలిగేది? ఐ థింక్ మేమిద్దరమే వి ఆర్ ది ఓన్లీ వన్స్ హూ కెన్ గ్యాంగ్ అప్ అగేన్స్ట్ చరణ్, బికాజ్ హీ ఇస్ ద బిగ్గెస్ట్ బులీ ఆఫ్ అమంగ్స్ట్ ఆల్ అవర్ కజిన్స్. ఇంకా తన్ని ఏడిపించే వాళ్ళంటే ఇంక మేమిద్దరమే. వి ఆర్ ది ఓన్లీ వన్స్ హూ కెన్ యాక్చువల్లీ పిన్ హిమ్ డౌన్. నేను భయపడుతూ ఏడిపిస్తా చరణ్. అది ఆ కాంబినేషన్ చరణ్ తట్టుకోలేదు అసలు. నేను ఇంకా భయపడుతున్నావు కానీ నన్ను ఏడిపిస్తున్నాను. సో దట్స్ అవర్ యూఎస్పీ. కానీ మీరిద్దరు సపరేట్గా ఉంటే మాత్రం చరణ్ మిమ్మల్ని ఆడుకుంటారట ఒక రేంజ్ లో. చాలా. హీఈస్ ద బిగ్గెస్ట్ బులీ. చెప్పాను కదా, హీఈస్ వెయిట్ చేస్తాడు ఛాన్సెస్ కోసం మమ్మల్ని ఇద్దరిని ఎలా అయినా పట్టుకుని. సింగిల్ గా దొరికామంటే నిహారిక అన్నారు కదా, టెలివిజన్ షోస్ తను చేసే టెలివిజన్ షోస్ మీద మహా కామెడీ చేసేసారు, మిమ్మల్ని బాగా ఏడిపించారు. ఎప్పుడు ఏడిపిలేదా? ఎప్పుడు ఓహో షోస్ ఫస్ట్ ఎస్ అందరూ ఏడిపించారు. ఎందుకు అరుస్తున్నావు? టీవీలో వాళ్ళకి అక్కడ మైక్ పెడతారు కదా, ఇంటి వరకు వినిపించాలి నీ వాయిస్. ఎందుకు అప్పుడు స్టేజ్ మీద ఏదో ఎక్సైట్మెంట్ లో అరిచేసా, 2 seasons కి అరిచా. సో అదే అనమాట, అదే బిగ్గెస్ట్. అది చరణ్ వాళ్ళే కదా అందరూ అన్నారు ఊర్లలో. ఎందుకండి మైకులు పెడతారు కదా, ఇంటి దాకా వినిపించేలాగా అరవాలా మీరు? నేర్చుకుంటాం కదా, ఎప్పుడో ఒక లైఫ్ లో నేర్చుకోవాలి కదా, అప్పుడు నేర్చుకోండి. అయితే మీ ఇద్దరు చూడండి ఎంత అనూహ్యంగా, ఒకళ్ళేమో తెర మీద దడదర వాయించేస్తున్నారు అందరినీ. యాంకరింగ్, షార్ట్ ఫిల్మ్స్, అదేంటది వెబ్ సిరీస్, సినిమా. తెర వెనుక అసలు చిరంజీవి గారికే స్టైలింగ్. అమ్మో, మైన్ ఇస్ ద మోస్ట్ సింప్లెస్ట్. నో ఐ డోంట్ థింక్ సో. వాట్ యు థింక్? అయినా చాలా కాంప్లెక్స్ అది కదా. యు షుడ్ ప్లే ద రోల్ ఆఫ్ అ డాటర్ అండ్ ఎ స్టైలిస్ట్. యా, అది ఆన్ ద సెట్. అదే చెప్పారు వి వినాయక్ గారు చెప్పారు అనమాట. నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు సంక్రాంతి రిలీజ్ అప్పుడు, యాక్చువల్లీ హనీ పాప సెట్ లో ఉండో మీకు చాలా ప్లస్ అయింది, బికాస్ డాడీకి దెబ్బ తగిలినప్పుడు కూడా యూ వర్ ద ఫస్ట్ ఎయిడ్ అండ్ హీ ఫెల్ట్ హోమ్. ఇక్కడ కాదు కదా, అక్కడ అయినప్పుడు that's why Charan was saying it was very comfortable for him. తన సెట్ లో లేకపోయినా it was nice because you were there. ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి నువ్వు ఆన్ యువర్ జాబ్ యూ హ్యావ్ టు బీ దర్ ఎనీవే, కాబట్టి మా అందరికి కంఫర్టబుల్ గా ఉండింది. సో కానీ అయినా కూడా సుష్మిత ఒకటి చెప్పండి, కమ్బ్యాక్ ఫిలిం ఒకటి ఫస్ట్, అదే పెద్ద బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ. చిరంజీవి గారిని ఇంకా ఫ్యాన్స్కి నచ్చినట్టు అసలు ఆయన చూడాలని జనాలు అట్లా అనుకుంటారు. ఆల్ ద ఫ్యాన్స్ వాంట్ టు సీ హిమ్ లైక్ దాట్. అదొక పెద్ద రెస్పాన్సిబిలిటీ. అండ్ ఎస్పెషలీ ఆయన 62 years, ఆ ఏజ్ కనపడకుండా ప్లస్ అలా అని మరీ యంగ్గా కూడా కనపడకూడదు. సో ఇవన్నీ ఇట్స్ లైక్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. ఎలా అంటే మైండ్లో ఏమేమి థాట్స్ వచ్చాయి ఆ టైంలో వెన్ యూ యాక్చువల్లీ వర్ పిక్డ్ టు డూ స్టైలింగ్? Actually, honestly, when Charan asked me this, my first apprehension or first thing was how will I spare time from my kids? Was my first thought. Adokate na attention tappa. Otherwise, with my rapport with dad and ఎలా చేస్తాను, ఎలాగా జరుగుద్ది ఇవన్నిట్లో అన్నిటికీ నాకు ఐ డెంట్ ఫీల్ ద ప్రెషర్ అంటిల్ వి యాక్చువల్లీ ప్రాజెక్ట్ స్టోరీ వినిన తర్వాత, క్యారెక్టర్స్ వినిన తర్వాత. ఆ స్టేజ్ వరకు అయితే నాకు ఆ భయం లేదు. నా పిల్లల దగ్గర నుంచి నా టైం ఎలా స్పేర్ చేసి ఈ వర్క్కి ఎలాగా, బికాస్ కమ్బ్యాక్ ఫర్ మీ ఆల్సో ఇట్ వాస్ అ కమ్బ్యాక్ ఫ్రమ్ అ మదర్ టు అ వర్కింగ్ ఉమెన్. బట్ స్టోరీ అన్ని విన్న తర్వాత అప్పుడు ఇంకా 2 characters డిఫరెన్సెస్ ఎలా చూపించాలి, లైక్ మీరు చెప్పినట్టు అంత యంగ్గా
షుడ్ నాట్ బి అ wannabe యంగ్ క్యారెక్టర్. అట్ ద సేమ్ టైమ్ ట్రెండీగా కూడా చూపించారు. దాంట్లో మేము చాలా హోంవర్క్, చాలా థాట్ వెళ్ళింది వెనకాల. పర్సనల్ ఏం నచ్చింది హారిక? 2 క్యారెక్టర్స్ చిరంజీవి గారు. శంకర్ స్టైలింగ్ బాగుందా లేకపోతే? అయ్యో నేను ఎనీడే ఆ సాంగ్స్ ఎవరైతే అలా డాన్స్ చేస్తారో నాకు అదే ఫేవరెట్ సాంగ్స్. ఎస్పెషలీ మై ఫేవరెట్ కాస్ట్యూమ్స్ ఎంటైర్ మూవీలో. ఇంకోసారి ఓన్లీ సాంగ్స్ కోసం ఇంకోసారి చూడాలి, కావాలని చూడాలనిపిస్తుంది కదా. రెండోసారి 150 అలా కాకుండా ఏం వేసారు ఎగ్జాక్ట్గా బూట్స్ చూడడానికి, చెప్పే ప్యాంట్ చూడడానికి, టీ-షర్ట్స్ చూడడానికి ఇంకోసారి చూడాలి. బికాస్ ఇట్స్ సో స్టైలిష్. అండ్ నిజంగా ఐ థింక్ దెర్ వాజ్ అ మ్యాసివ్ డిఫరెన్స్ 2 క్యారెక్టర్స్కి స్క్రీన్ మీద. ఇట్ వాస్ వెరీ నైస్. నాకు చెప్తున్నారు ఏదో, నేను సినిమా చూసేటప్పుడు మా ఫ్రెండ్స్ నాలో హన్యకని చూసుకొని కొడుతూ చెప్తున్నారు, అరే ఈ పాట అద్దరిపోయినా అసలు నువ్వు హన్యకకి చెప్పు. బికాస్ మై ఫ్రెండ్స్ ఆల్సో నో హర్. నువ్వు చెప్పాలి హన్యక అని. చెప్తాను డోంట్ వరీ. చిరంజీవి గారు ఆ పర్టికులర్ అమ్మడు కుమ్మడు సాంగ్ అప్పుడు మీరు సెలెక్ట్ చేసిన కాస్ట్యూమ్ చూసాను ఒక్కసారి వాస్ టేకెన్ అ బ్యాక్ అంట కదా. ఇవి ఎలా వేసుకోవాలి, బాగోదేమో. దానికి కాన్సెప్ట్ డిజైన్ చేస్తున్నప్పుడు అండ్ చాలా ప్రెజెంటేషన్స్ డిస్కషన్ జరిగేటప్పుడు టూ ఎక్స్పెరిమెంటల్. ఇవన్నీ నాకు ఐ డోంట్ థింక్ నాకు సెట్ అవుతాయి. నాకే ఐ హ్యాడ్ టు కన్విన్స్ మై సెల్ఫ్. ఇంత మొత్తం సినిమా దగ్గర నుంచి దట్ వాజ్ ద లాస్ట్ సాంగ్ వి షాట్ ఆఫ్ ద ఎంటైర్ ఫిల్మ్. సో లాస్ట్కి వచ్చేసరికి ఇప్పటి వరకు మనం చాలా సేఫ్గా ఇదిగా వెళ్ళాం. దిస్ ఇస్ వెరీ ఎక్స్పెరిమెంటల్, బాగా ఫ్యాషన్గా ఉంటుందేమో. సో ఇస్ ఇట్ ఓకే అని నేను ఫస్ట్ నా థాట్ ప్రాసెస్ నేను కన్విన్స్ అయ్యి అప్పుడు ప్రెజెంట్ చేసేసరికి ఈవెన్ హీ సెడ్ ద సేమ్ థింగ్. బట్ దెన్ సమ్హౌ ఐ హ్యాడ్ వన్ కన్విక్షన్ ఇట్ విల్ వర్క్ బికాస్ ఇట్స్ సచ్ అ డాన్స్ నంబర్. అంత హిట్ నెంబర్కి కొంచెం వీ క్యాన్ ఎక్స్పెరిమెంట్ బిట్ అనిపించింది. I think thankfully that should it work positively అనుకుంటున్నాను. మీకేమనిపించింది నిహారిక? ఎస్పెషల్లీ అమ్మడు కుమ్మడు సాంగ్లో దిస్ స్కీమ్ ఆఫ్ కలర్స్, అసలు షర్ట్ ఒకటి, ట్రౌజర్ ఒకటి, లుంగి ఒకటి. నాకు అసలు సాంగ్ అప్పుడు అరవడమే సరిపోయిందిగా. అంతేనా? ఫస్ట్ టైం చూసినప్పుడు అసలు సారీ నేను ఏది చూడలేదు అనేక. ఫస్ట్ టైం అయితే ఏది పాట స్టార్ట్ అయిందా విసిల్స్, క్లాప్స్, అరుపులు అదే ఉండి ఆబ్వియస్లీ. మామూలు బయట ఫ్యాన్స్ ఎంత వెయిట్ చేశారో అది అన్యక కూడా చూడలేదు, మర్చిపోయాను. సో బట్ ద సెకండ్ టైమ్ ఐ సా ఆఫ్ కోర్స్ ఐ అబ్జర్వ్. ఫస్ట్ సాంగ్స్ చూసినప్పుడు కూడా చెప్పాను నేను ఫోన్ చేసి, ఇట్ వాజ్ ఫ్యాబులస్. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఒత్తి డాడీకి చేయడం కాదు, షీ డిడ్ ఫర్ ద బ్యాక్ డాన్సర్స్ ఆల్సో. అండ్ వాళ్ళకి చేయడం వల్ల, వాళ్ళ కాస్ట్యూమ్స్ వల్ల డాడీ స్టూడ్ అవుట్. ఎంత బ్యూటిఫుల్ కాస్ట్యూమ్, సూపర్ కాస్ట్యూమ్ వేసిన డాడీ. వాళ్ళ కాస్ట్యూమ్ కలర్స్ వల్ల డాడీ అవుట్ఫిట్ ఇంకా షైన్ అయింది. అండ్ దట్ వాస్ వెరీ స్మార్ట్ ఐ ఫెల్ట్. ఒక సాంగ్లో అయితే సైడ్ డాన్సర్స్ ఉన్నారు, బట్ దే వర్ లైక్ మూవింగ్ ప్రాపర్టీస్ లాగా డాడీ ఒక్కలే స్టూడ్ అవుట్ అయ్యారు ఆ సాంగ్లో. ఒక్క సుందరిలో వన్ స్పెషల్ ఇది అది మాత్రం వెరీ ట్రెండింగ్ ఉంది ఆ సాంగ్. I was just going to mention that. I think it's him. ఆయన he transforms in front of the camera. He's a totally different person. అంటే ఏం క్లోజ్ చేసినా ఆయనకు అది సెట్ అయిపోతే అలా I think నా జాబ్ ఈజీగా చేశారు ఆయన. బట్ సుష్మిత, ఎప్పుడైతే ఫస్ట్ నాన్నగారు అమ్మో ఇవి వద్దు, బాబోయ్ ఇది వద్దు అని అన్నప్పుడు ఎలా కన్విన్స్ చేశారు మీరు? ఏమని చెప్పారు ఆయనకి? అంటే నేను ఎక్కువ ఆర్గ్యూ చేయడం ఏం చెప్పను, ఇది బాగుంటుంది మీరు వేసుకోవాలి డాడీ ప్లీజ్ అంతే అని. ఆయన ఏమంటున్నా సరే నేను ఇదే చెప్తానే ఉంటాను. దెన్ వీళ్ళు అండర్స్టాండ్, ఓ అయితే సంథింగ్ దెవ్ రియలీ థాట్ ఆఫ్ అండ్ ఇదే వేసుకోవాలనుకుంటారేమో పాపం వాళ్ళు, సరే వేసుకుని చూద్దాం అంటారు. సో ఒకసారి ఆయన వేసుకుని సెట్లోకి వెళ్ళిన తర్వాత హిజ్ మూడ్ చేంజెస్, ఎవ్రీథింగ్ హీ జస్ట్ అడాప్ట్స్ ద డ్రెస్. ఇంకా ఓకే అవుట్ఫిట్ హీ జస్ట్ ఓన్స్ ఇట్. అండ్ ఎలా అయినా ఆయన హీ ట్రాన్స్లేట్స్ ఇట్ ఇన్ టు ద సాంగ్ బ్యూటిఫుల్లీ. సాంగ్ కానీ సీన్ కానీ ఏదైనా. కానీ ఫస్ట్ సాంగ్ అదే బయటకు వచ్చింది, అమ్ముడు కుమ్ముడు. అది ఫస్ట్ స్క్రీన్ మీద చూడగానే ట్రైలర్లు అసలు ఫస్ట్ డేనే ఇట్ వాస్ వెంట్ టు మిలియన్స్ ఆఫ్ వ్యూస్. ద మ్యూజిక్ వాస్ సచ్ చూడగానే అప్పుడు కరెక్టే అన్నారా? కరెక్ట్ సెట్ చేసావు డ్రెస్ ఏమన్నారు? అన్నారు చాలా బాగుంది యాక్చువల్గా, నాట్ బ్యాడ్. ఇంత ఎక్స్పెరిమెంటల్కి వెళ్ళినా సరే బాగా సెట్ అయింది. ఇట్స్ గాట్ అమేజింగ్ రివ్యూస్. సో గుడ్, సబాష్ సబాష్ బేటా. నిహారిక, మీరు చెప్పాలి ఒకటి ఇంపార్టెంట్ థింగ్. సుష్మితలో ఈ టాలెంట్ ఉంది అని మీకు తెలుసా? అంటే మీ బోత్ చెప్పినట్టు మీ ఇద్దరు చాలా బాండింగ్ ఎక్కువ కదా. అసలు నాకు యాక్చువల్లీ అన్యకి ఉండింది ఒక స్టోర్. సో అక్కడ ఫస్ట్ టైం ఐ వాజ్ ఇంట్రడ్యూస్ టు స్టూడియో. ఫస్ట్ టైం ఐ వాజ్ ఇంట్రడ్యూస్ టు ఫ్యాషన్ అప్పుడే లైఫ్లో. టై అండ్ డై అని నాకు అసలు ఆ పేర్లు కూడా తెలియవు. అయితే వెనకాల వెళ్ళి వాళ్ళు చేస్తున్నారు అక్కడ.
ఏంటి కొంటారు కదా చేస్తున్నారేంటి ఇక్కడ, నాకు అసలు ఏం అర్థం కాల. నేను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇలా క్లాత్కి ఇలా టై చేసి ఇలా చేస్తే డిఫరెంట్ కలర్స్ వస్తుంది. అప్పుడు వావ్ హనిక వెరీ టాలెంటెడ్ హనిక, ఓ మై గాడ్. అప్పుడు నుంచి చిన్నపిల్లలు ఇన్ఫ్లుయెన్స్ చేయడం చాలా ఈజీ కదా. నాకు అంతే, నాకు స్టైల్ అబ్బా అసలు పెద్ద ఐడియా లేదు. ఓన్లీ హనిక ఏదైనా డౌట్ వచ్చినా ఫస్ట్ గాట్ ఇన్బార్న్ స్టైల్ కదా. సో అలాంటి వాళ్ళకి ఫ్యాషన్ అనేది ఇట్స్ నాట్ అ సెపరేట్ ఎంటిటీ అనమాట. అది ఇట్స్ వాళ్ళకి ఇట్స్ జస్ట్ బై బర్త్ లోపల నుంచి వచ్చేస్తుంది అలా. ప్లీజ్. మరి నీ సినిమా ఒక మనసు, ఆ ఒక మనసుకి ఎందుకు సుష్మిత గారిని అడగలేదు స్టైలింగ్ చేయమని? అంతగా రియలీ తెలిసినప్పుడు అప్పుడు కంబ్యాక్ చేయలేదు కదా. ఐ వాంటెడ్ హన్యక టు కంబ్యాక్ విత్ డాడీస్ మూవీ. అంతేనా? అంతే. నేను కూడా అదే విష్ ఫర్ స్పెషల్ కంబ్యాక్ ఫర్ మీ. ఓకే. సో డాడీ మూవీ అంటే హన్యకకి సూపర్ గా ఉంటుంది అని సాక్రిఫైస్ డాడీ కోసం సాక్రిఫైస్ చేశాను నేను. ఓకే, ఇంటి నుంచి కామెంట్స్ చెప్పు సుష్మిత, ఎస్పెషలీ మదర్. అమ్మ ఏమన్నారు? అమ్మకు కూడా ఇది యాక్చువల్లీ అమ్మ ప్రెజెంటింగ్, ఓకేనా? సురేఖ గారు ప్రెజెంట్ చేశారు మూవీ, చరణ్ ప్రొడ్యూసర్. బాబోయ్ అసలు ఇందులో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీరు వెరీ క్రిటికల్ ప్రొడ్యూసర్స్ ఐ హావ్ హ్యాడ్. అందరూ చాలా ఆనెస్ట్ ఒపీనియన్స్ ఇస్తారు. బాగుందంటే చాలా బాగుంది, ఇట్ విల్ వర్క్ వెల్. బాగాలేదంటే ప్లీజ్ యూ హ్యావ్ టు డూ సంథింగ్, గివ్ ఆల్టర్నేటివ్స్. చరణ్ కానీ అమ్మ కానీ ఇద్దరు వెరీ క్రిటికల్ విత్ దేర్ ఒపీనియన్స్. సో అది చాలా హెల్ప్ అయింది నాకు, ఎందుకంటే అంత ఆనెస్ట్ ఒపీనియన్స్ అండ్ లాస్ట్ మినిట్ చేంజెస్కి మనకు కావాలి. లైక్ వీ నీడ్ పీపుల్ టు టెల్ మీ ఆనెస్ట్లీ హౌ ఇట్ ఇస్. సో దానికి అమ్మను చరణ్ ఆర్ మై బిగ్గెస్ట్ సపోర్ట్స్. అంతేనా? ది వెరీ క్రిటికల్ ఆర్ మీరు తీసుకున్న ప్రతి స్టెప్ని సపోర్ట్ చేస్తూ వచ్చారా? ఎట్లా ఉన్నారు? యా, దేర్ క్రిటికల్ అంటే లైక్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. దే వాంట్ ద బెస్ట్ ప్రోడక్ట్, సో దే వాంట్ టు హెల్ప్ మీ అండ్ మేక్ ఇట్ ఈజీ ఫర్ మీ. So they'll give exact correct opinions. Idi ilaga, this is working on him. Every time my dad walks out, makeup costumes ayin tarata amma okkasari chudali, and then she'll tell, yeah, he's looking fantastic today, or everything is fine, maybe shoe marustava. Alantavanni she observes quite a bit. God, she also knows a lot, pretty good. Ante obviously kada, she's seen, yeah, in so many years చూసి ఇంకా ఆయన ఎలా ఉండాలి అని హర్ ఐస్ ట్యూన్ టు ఇట్. ఐ థింక్ ఎప్పుడైనా బిగ్ టైం హైట్ టైం ఆర్గ్యుమెంట్స్ అయ్యాయా? ఈ పలానా కాస్ట్యూమ్ ఉండాల్సిందే ఎట్టి పరిస్థితిలో, మీకు తెలియదు, ఇట్ హ్యాస్ టు గో దిస్ వే? నో, సమ్హౌ అందరం సేలింగ్ ద సేమ్ బోట్, వీఆర్ ఆన్ ద సేమ్ పేజ్ ఎప్పుడు. సో అంత కాన్ఫ్లిక్టింగ్ ఐడియాస్ రాలా, బికాజ్ స్క్రిప్ట్ విన్నప్పుడు వి ఆల్ హ్యాడ్ దిస్ ఒక టైప్లో మూడ్ ఉండాలి మూవీకి, ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు స్టైల్ ప్రివేల్ అవ్వాలి హోల్ సినిమాకి అన్నది. వి వర్ ఆన్ ద కామన్ పేజ్, మీ చరణ్, డాడ్, ఆల్ ఆఫ్ అస్. సో అంత కాన్ఫ్లిక్టింగ్ ఐడియాస్ ఎప్పుడు రాలా. ఒక స్మాల్ క్విజ్ క్వశ్చన్ అడుగుదాం నిహారిక, మనిద్దరం. షీస్ గుడ్ అట్ క్విజ్. అంతేనా? ఏ క్విజ్ అంటే ఇప్పుడు ఖైదీ నెంబర్ 150లో చిరంజీవి గారు రెండు రోల్స్ ప్లే చేశారు. అయితే రెండు కాస్ట్యూమ్స్ డిఫరెన్సెస్ ఏంటి? ఆవిడ సెకండ్ టైం చూసింది కాబట్టి కాస్ట్యూమ్స్ కోసమే చూసానని చెప్పారు కదా. సో రెండు పాత్రలు నిజమా కాదా మీరే అడగాలి సుష్మిత. ఒక రెండు ప్రామినెంట్ క్వశ్చన్స్ అడగాలి. ఆ రెండిట్లో మీరు చూసిన అబ్జర్వ్ చేసిన మేజర్ డిఫరెన్స్ ఏంటి? ఏది నచ్చింది? ఇద్దరిలో ఎవరికి కళ్ళజోడు ఉంటుంది? శంకర్. ఇద్దరు పెట్టుకుంటారు యాక్చువల్గా, ఒకరు సన్ గ్లాసెస్, ఒకరు ఐ గ్లాసెస్, పవర్ గ్లాసెస్. ఎక్స్క్యూజ్ మీ, మీరు అడగలేదు కదా అసలు, మీ క్వశ్చనే కాదు అది. ఓకే, ఆస్క్. ఓకే, సో అదే ఇద్దరి పాత్రలు మీరు చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేశారు. స్టైల్ డిఫరెన్సెస్. ఆయన జోబులో పెన్ ఉంటుంది, ఆయన చేతిలో ఎప్పుడు పేపర్లు ఉంటాయి, నీ తల్లో బుర్ర ఉండదు. ఆయన శంకర్. ఓకే, స్టైలింగ్ అంటున్నారు కదా, బట్టలు శాండిల్స్ వేసుకుంటారు ఆయన, ఈయన షూస్ పాష్గా వేసుకుంటారు. ఇంకా ఈయన ప్రాపర్ దొంగలాగా రెడీ అవుతారు, అన్ని రాబ్ చేసిన ఎక్స్పెన్సివ్ స్టఫ్ లాగా ప్రాపర్ దొంగలాగా రెడీ అవుతారు. ఆయన పాపం సాదా సీదా, నాకేం తెలీదు, ఐఎమ్ హియర్ టు హెల్ప్ ఎవ్రీ వన్ అన్నట్టు వేసుకుంటారు శాండిల్స్. రెండు చెప్పేసాను, చాలా సూపర్ అసలు. కరెక్టేనా సుష్మిత? కానీ చాలా బేసిక్ ఆన్సర్స్ అనిపిస్తుంది. చాలా బేసిక్ ఇచ్చింది, అంత చాలా మంచిగా అసలు
అరే భలే ఐడెంటిఫై చేసింది అన్నట్టు ఏం లేదు. ఇంకెవరు చూడండి, ఇంకెవరు అబ్జర్వ్ చేయండి అలాంటి. సెకండ్ సీన్ లో శంకర్ గారు లాస్ట్ బటన్ ఉంటది కదా, ఎలా చెప్తారండి అంత డీటెయిల్ గా చెప్పాలి మరి, అదే మీ అబ్జర్వేషన్. లాస్ట్ బటన్ డిఫరెంట్ కలర్ థ్రెడ్ తో కుట్టారు చూడండి. అవునా, క్లైమాక్స్ ఫైట్ లో అంటే థ్రెడ్ దొరకకుంటారా? థ్రెడ్ దొరక ఫ్యాషన్ ప్రేమ. ఎవ్రీ షర్ట్ ఆఫ్ శంకర్ లాస్ట్ బటన్ డిఫరెంట్ కలర్ థ్రెడ్ తో కుట్టారు. వావ్, దెన్ వి షుడ్ అప్రిషియేట్ నిహారిక. బిగ్ హ్యాండ్, బిగ్ హ్యాంపర్ ఫ్రమ్ ప్రేమ గారు. ఎక్కడ అంతా ప్రోగ్రామ్ అంతా అయిపోయాక ఫైనల్ గా ఓకే గిఫ్ట్ హ్యాంపర్. అయితే శంకర్ క్యారెక్టర్ కి ఎక్కువ మీరు లినిన్ వాడారు కదా, లినిన్ అండ్ దెన్ హ్యాండ్లూమ్స్ అండ్ లినిన్ మోర్. కత్తిసీను క్యారెక్టర్ కి చాలా ఫ్లోరల్ గా అనిపించాయి. Supporting farmers, so it has to be closer to earth, organic material. Nizangane truly we went for those. Okay. So we didn't want to use synthetics and meda. So character has to show sincerity, believing a cause, and fighting for organic stuff. So we went for those fabrics. I think Kathasrino is such a city style character. So ఇంకా అన్ని స్టైల్స్ వి ఎక్స్పెరిమెంటెడ్, వి వెంట్ ఆల్ అవుట్ ఫర్ హిమ్. సో మీరు ఓన్లీ చిరంజీవి గారికి చేశారా, లేకపోతే కాజల్ కి అక్కడ మిగతా క్యారెక్టర్స్ కి ఎవరికన్నా కూడా చేశారా సినిమా? ఫర్ సాంగ్స్ అన్ని బ్యాక్ డాన్సర్స్ ఫర్ ఆల్ ద సాంగ్స్, అండ్ ఫర్ లక్ష్మీ రాయ్ ఫర్ ద స్పెషల్ నంబర్. ఫర్ కాజల్ ఐ డెంట్ డూ, దేర్ వాస్ హర్ వెరీ గుడ్ స్టైలిస్ట్ అర్చా మెహతా అని. She both of us worked very closely, అంటే ఫర్ సీన్స్ విచ్ హ్యాడ్ కాంబినేషన్ సీన్స్ ఆఫ్ హీరో హీరోయిన్. So we worked closely to what colors we should do to complement each other. Okay. But she had her own stylist who was equally very good. నేను ఇంద్రాక్షి గారు కూడా మీతో కొన్ని రోజులు పనిచేశారని విన్నాను. Yeah. She worked in the beginning for a while. Okay. She's also got good energy. She's very lively. Good company she was. Yes. She's pretty good energy she has. నిహారిక స్టైల్ క్వశ్చన్ ఎలా ఉంటుంది? మీకేమనిపిస్తుంది సుష్మిత? Niharika has a very laid back, natural style, and it's not made up. It's not trendy ga undalani try cheyadamo ala ledu. It's very relaxed, very natural style she has. ఎంతైనా న్యాచురల్ బ్యూటీ కదా, ఎలా ఏం వేసుకున్నా అలాంటి వాళ్ళకి స్పెషల్ స్టైల్ స్పెషల్ ఫ్యాషన్ ఇవ్వక్కర్లేదు. నెక్స్ట్ క్వశ్చన్. కొంచెం మీరు కూడా ఏమైనా స్పందిస్తే ఈ విషయం మాకు కావాలి. విన్నాక నాకు చలనం లేకుండా పోయిందండి, ఇంకేం పొగడ్తలకి నమ్మైపోయింది చర్మం. న్యాచురల్ బ్యూటీ అంట. ఓకే, సో ప్రొడ్యూసర్ గారు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారా లేదా చరణ్ గారు, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎక్కువ ఇచ్చారా చరణ్ గారి కంటే? చరణ్ గారు అంటే ప్రొడ్యూసర్ మంచి నేను ఉన్నాను ఆ రోజు మూవీ నుంచి, అందరం డాడీ ఇంటికి వచ్చాం అనమాట. అప్పుడు నామా గట్టిగా హగ్ చేసుకొని నేను ఏం చెప్తుందో నామా అని చూసాను. నా కొడుకు అసలే అందం, నువ్వు కొంచెం అందంగా చూపించావు. మా అబ్బాయి చాలా అందం మా నాన్నమ్మ. So I think that was the cutest compliment ever. Very cute she was. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు గుర్తుపెట్టుకోవాలి నాకు, మీ మదర్, అలాగే నాగబాబు గారు, ఓకేనా, పద్మజ గారు, అల్లు అరుణ్ గారు, అల్లు అర్జున్, ఒక్కొక్కళ్ళు ఎంత డిఫరెంట్గా ఇచ్చారు కాంప్లిమెంట్. ఐ వాంట్ టు నో. అందరూ ఒకేలాగా బాగుంది, చాలా బాగుంది అని చెప్తారా, లేకపోతే ఏమైనా అంటే ఎనీవన్ చాలా స్పెసిఫిక్గా నా అలా కాకుండా, అంటే నేను ఎప్పుడు చేస్తాను అలా కాకుండా? నీది కాంప్లిమెంట్సే కాదు అసలు కదా, ఏమన్నది ఉన్నాయిలే ఏదో నిహారిక ఎవ్రీ స్టేజ్ షూటింగ్ అప్పుడు కూడా చూసినప్పుడు చెప్తానే ఉంటుంది. సో హర్స్ ఐ వోంట్ ఈవెన్ బిలీవ్ బికాజ్ షీ లవ్స్ మీ నో సో మచ్. సో నేనేం చేసినా ఈ పాపకి నచ్చుతుంది. మధ్యలో చరణ్ గారు దూరిపోయి అంటున్నారేమో, మధ్యలో చరణ్ గారు దూరిపోయి ఈ మాటలు నమ్మకు, నిహారిక మాటలు నమ్మకు. ఎప్పుడు అంతే. చరణ్ ఇస్ మై చరణ్ అంటానే ఉంటాడు, అన్నీ కదా దీనికి సోప్ వేస్తుంది అని. ఎందుకు వేస్తా చరణ్ నా సోపు? అది ప్రేమ. Yeah. So Charan was the most critical person in my family because also a producer kada, so he can't just compliment me because I'm his sister and kakunda, but he's very constructive, very nice. So I always wait for his opinion. After every schedule, so we see rushes, photographs and he choosing that. He tells me continue this mood, it's going well, ledu konni colors marchuddam. Climax scene especially, he was very particular. Katisinu character comes from the pipe lo కూర్చున్న తర్వాత he comes out.
సో అప్పుడు లెట్స్ గో ఫర్ దిస్ బ్రిక్ రెడ్. ఆయన మీద ఎప్పుడు ఎర్దీ కలర్స్ వాడలా, లైక్ శంకర్కి ఎర్దీ కలర్స్ వాడాం. బట్ ఇస్తే లెట్స్ డూ దిస్ బ్రిక్ రెడ్, కొంచెం డల్లిష్ రెడ్ అలా వాడదాం, బికాస్ ఇట్ షోస్ దట్ క్యారెక్టర్ సిన్సియారిటీ అట్ దట్ పాయింట్. అప్పుడు హీ టేక్స్ అప్ దిస్ కాజ్ వెరీ సీరియస్లీ అని ప్రెస్ మీట్ అని పెడతారు కదా, సో అలాంటివన్నీ హీ వెరీ పర్టికులర్లీ సెడ్. సో దట్ ఈస్ అబౌట్ చరణ్. ఇంకా అమ్మ అయితే ఎట్ ఎవ్రీ స్టేజ్ షీ వాజ్ విత్ మీ. Every stage she used to tell me what's working, what's not working. And my husband also was one of the biggest critics. That's important. Yeah. ఆయన ఏమన్నారు? ఆయన కూడా చరణ్ లాగా he's very honest with what works and what's not. So every time నేను sourcing కని వెళ్తాం కదా, like abroad and other cities, రాగానే first he needs to see what have you planned. The shopping bags open చేసి he's really interested in menswear, like clothing and much. So he wanted to see, and he used to tell me, "We want antava uncle meda, these colors will suit him," and he was very interested. And Mama Varun, అరవింద్ గారు, oh, he appreciated it very well. He said, "Looks so good," and especially Shankar character guరించి చాలా బాగా చెప్పారు. It really shows that sincerity in him. It worked. It complemented really he the looks like an activist, పక్కా అవుట్ అండ్ అవుట్. హెయిర్ కూడా సైడ్ Iron కూడా జైలర్ షర్ట్స్. So we just gave it, washed and given అనమాట. So he appreciated Shankar's character. Very few people spoke about Shankar's character. మరి స్టైలిస్ట్ స్టార్ బన్నీ ఏమన్నారు? Stylish star. Bunny, ఇంకా big fan of songs. He said songs are outstanding. It's so well on him, especially his fitted jeans. అవి చాలా బాగా చేసావు. He loved the song costumes. He spoke a lot about song costumes, especially అమ్ముడు కుమ్ముడు గురించి. నాగబాబు గారు ఏమన్నారు? చాలా బాగా చేసావు బంగారు, చాలా చాలా బాగుంది అన్నయ్య, చాలా బాగా చూపించావు. అందరికి ఫస్ట్ అది అన్నయ్య బాగా చూపించావు. మా మామ ఎలా ఉన్నారు. అయితే సుష్మిత, జనరల్గా మన తెలుగు సినిమాలు ఇంకా ఇప్పటికి కూడా చాలా సందర్భాల్లో ఎస్పెషల్లీ పెద్ద పెద్ద బ్యానర్, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అండ్ టాప్ హీరోస్ లైక్ చిరంజీవి గారు ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు దే డోంట్ వాంట్ టు టేక్ అ ఛాన్స్. ముంబై నుంచి స్టైలిస్ట్లని, కాస్ట్యూమర్స్ని అలాంటి వాళ్ళని తీసుకురావటం, వాళ్ళతో చేయించటం, ఇలా ఎక్కువ ఫోకస్ అట్లా ఉంటుంది. హౌ ఇస్ ఇట్ దట్ వాళ్ళు ఏ గట్ ఫీలింగ్తో మిమ్మల్ని పికప్ చేశారు? అంటే కమ్బ్యాక్ ఫిలిం అంటే మీరు తక్కువ అని నేను అంటలేదు, నేను అనేది ఏంటంటే మీ డౌట్ కాదు, యూజువల్లీ దట్స్ వాట్ హ్యాపెనింగ్. నో, ఈవెన్ టుడే ఇట్ ఇస్ హ్యాపెనింగ్. True, actually, yeah. Andukane. Obviously, Bombay is a fashion capital, Yeah, no? So, and it's Bollywood. Yeah. So we all look up to Bollywood for style and all that. Ikkada kuda we also did, like when Charan was telling family lo andartho chepta unnadu, like we trying to do this ani. So we were all excited, and nene cheppanu Charan ku, why don't you get one of the best, ante Bollywood lo ever best aithe vallani teeskochi, why don't you do it అని చెప్పాను. He said yeah sure, and we had one really big stylist who would come, did test shoots and all that, and we loved her work. She's done all the big names. It worked really well, test shoots ani. I felt it was good, but what Charan and Vinay garu allandarki em anipistundante, fashion wise and trend wise she was amazing, but she's missing out on that the true essence of what Chiru is. She's not able to capture that. నాన్నగారి ఫాలోయింగ్ తెలవాలి, నాన్నగారి ఇమేజ్ తెలవాలి. అది కనపట్లేదు ఆ స్టైలింగ్ లో. షీఈస్ ట్రెండీ డెఫినెట్లీ, క్వాలిటీ వైజ్ అవన్నీ బాగా తెలుసుకుంది. నేను క్యారెక్టర్ కూడా షీ సార్ట్ ఆఫ్ అండర్స్టూడ్, బట్ దట్ చిరు ఎసెన్స్ అనేది షీ నాట్ ఏబుల్ టు క్యాప్చర్ ఇట్. సో ఆ రోజు టెస్ట్ షూట్ అయిపోయి ఇంటికి వచ్చాము, అందరం డిస్కస్ చేస్తున్నాం, చూస్తున్నాం ఫోటోగ్రాఫ్స్. ఐ హ్యాపెన్ టు బీ ఇన్ టౌన్. సో Charan said, you know what, forget all this, I think you should also come back. This has to be your comeback film also. So that's the first time I think I called my husband in frantic anamata, urgent ga. I said, 1 second wait Charan, 1 minute, I'll answer you later. And I called my husband, I said this is what's happening, and నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు Charan, because పిల్లల్ని వదిలి నేను అంత టైము ఇక్కడ కేటాయించగలనా లేదా తెలియదు అన్న. He said don't even think about it, if it's uncles you have to do it. ఇంకా మిగతాది విల్ ప్రయారిటైజ్ లేటర్, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్, అందులో ఏంటి వరీ. వర్కింగ్ విత్ ఫ్యామిలీ ఇంకా అంతకన్నా బిగ్గెస్ట్ ఇంకేముంటుంది. సో అసలు నువ్వు ఆలోచించగా ఫస్ట్ చరణ్కి ఓకే అని చెప్పి మిగతాది మనం మాట్లాడదాం వెన్ యూ కమ్ బ్యాక్ హోమ్ అన్నది. సో ఐ థింక్ హిస్ సపోర్ట్ వాజ్ మై బిగ్గెస్ట్ పాయింట్ టు సే yes to Charan.
So then I came back to Charan. I said, yes, I'll do it. తర్వాత ఖైదీ 150లో ఏదైనా ఒక మోస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్ ఏమైనా గుర్తుందా సుష్మిత? Most enjoyable moment, I can tell you, యా was my song shoots in Slovenia and Croatia. Sundari and Mimi songs shoot చేసినప్పుడు. సో అది షూటింగ్కి వెళ్తున్నట్టు అలాగా ఏదో వర్క్ ట్రిప్ లాగా అనిపించలేదు, ఫ్యామిలీ ట్రిప్ లాగా అనిపించింది. ఇట్ వాజ్ సో నైస్. అందరూ the whole unit was so close to each other, and Vinayagar was the heart of the whole thing. My cousin who's working with the production, she was there, Vidyani. I was there, my husband was there. And I wasn't there. She was not there. అవును, ఎందుకు అదేంటి? అందుకనే మోస్ట్ మెమరబుల్ అంటున్నాను. థ్యాంక్ యూ, ఇంటర్వ్యూ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయింది ఇంటికి, ఇంటర్వ్యూస్ ఓవర్. That's why I said the most memorable part of the film ఏంటంటే, నేను అనుకోవడం ఈ ఒక చిన్న బ్రేక్ విరామంకి మేము చింతిస్తున్నాము, కానీ నేను ఒక విషయం చెప్దామని మధ్యలో. అంటే అందుకే అంత సీరియస్ గా సిన్సియర్ గా మీరు పని చేయగలిగారేమో. ఒకవేళ నిహారిక ఉండుంటే must be కదా, it's a good point. పనంతా పక్కన పడేసి అసలు నిజంగా నేనైతే చేయనిచ్చేదాన్ని కాదు, పక్క అంతేనా? హెల్ప్ కన్నా వస్తుంది పాపం, కానీ ఎలాగో మరి హెల్ప్ అవ్వదు లాస్ట్కి. సో so that was we worked hard and we also enjoyed as much our time. ఎందుకంటే మార్నింగ్ మేము అసలు ఈ మా హోటల్ రూమ్లో సన్లైటే చూడలే, బికాజ్ సన్ రైజ్ అవుతుండగా వీ యూస్ టు లీవ్ ఫర్ ద లొకేషన్, అండ్ బై 4:35కి సన్సెట్ అయిపోయేది. సో సన్సెట్ అయ్యే టైంకి మేము ప్యాకప్ చేసి వచ్చేసేవాళ్ళం. So from 5 o'clock, me, dad, all of us used to really enjoy ourselves, relax in the hotel. That country was beautiful, Slovenia anadi. So really enjoyable moments where me and dad sat and had long conversations. Really caught up on so many things. Ante appudu varaku shooting hectic ga jarigindi, schedule after schedule. Ours was like a record break speed lo run chesam. So that time was the most enjoyable anamata. So we had all the time after 5 till about 8:30, 9 varaku we used to have long conversations, sit, have hot chocolate our weather lo. Then again from morning 6 o'clock we were all at the breakfast ready. Inka ayana Apparao garani our main chief is there, so he used to come chasing all of us. Ma time aindamma inka ellipothana car lo ellipothana. So it was amazing working that hard and also relaxing and chilling out with dad. బట్ నువ్వు చాలా మిస్ అయ్యావు కదా నిహారిక. నాకు వెళ్ళిన తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫొటోస్ చూసానండి, నేను అప్పటి వరకు తెలియదంటే ఇమాన్ చేసుకో. పరాలా ఏడ్చేసాను, ఏడాల్సినంత ముందు ఏడ్చేసా, నన్ను తీసుకెళ్ళలేదు. ఏడుపు కూడా ఆరిపోయింది. బట్ సుష్మిత 2006లో మీకు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఆబ్వియస్గా అప్ అండ్ డౌన్ తిరుగుతుంటారు, కానీ ఎక్కువ టైం స్పెండ్ చేసినా కూడా నాన్నగారితో ఒక ప్రైవేట్ టైం అనేది దొరకడం కొంచెం కష్టం. ఇప్పుడు షూటింగ్ వల్ల ఒక సపరేట్ లొకేషన్కి వెళ్ళడం వల్ల ఎక్కువ టైం స్పెండ్ చేయటం, బాండింగ్ అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం సిట్టింగ్ అండ్ చాటింగ్, ఇట్స్ రియల్లీ మెమరబుల్ కదా. ఏమేమి బ్యూటిఫుల్ థింగ్స్ గుర్తున్నాయి మీకు మేము కాన్వర్జేషన్ మధ్యలో? వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యు కాట్ అప్ ఆన్ ద గ్రేట్ మెమరీస్? Over the time, over the years, and actually more than dad, and especially after I got married and went, we became like very good friends. And he's always been like my mentor, my spiritual guru in all those senses. We have long conversations about life, about how మనం ఎలాగా లైఫ్ లీడ్ చేస్తే how effective we are as human beings. ఇలాంటివి చాలా డీప్ కాన్వర్సేషన్స్ చాలా మా ఇద్దరి మధ్యలో జరుగుతూ ఉంటాయి. ఆల్సో హీఈస్ ద మోస్ట్ ఫన్ ఫ్రెండ్ ఐ థింక్. అందరి గురించి మాట్లాడుకుంటాం, అందరి మీద కమెంట్స్ వేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నిహారిక లాంటి దేనికైనా ఫస్ట్ ఎగ్జాంపుల్ నేనే ఉంటాను, మీరు అది గుర్తుపెట్టుకోండి. అంతేనా? దేనికైనా. So and actually my conversations become more fun when Nagbaba is there. He adds fuel to the fire laga. Unna fun ni ఆయన ఇంకా రెండింతలు పెంచేస్తారు. He's the life of a party. సో షూటింగ్ అప్పుడు కూడా ఆయన వచ్చి జాయిన్ అయినప్పుడు వాజ్ ద మోస్ట్ ఫన్. రథాల్ అనుకుంటా, రథాల్ సాంగ్కి షూట్ చేసినప్పుడు ఆయన వచ్చారు. వీ హ్యాడ్ ద బెస్ట్ టైమ్. బాగా నవ్విస్తారు బాబాయ్, అండ్ కాన్వర్సేషన్స్ ఆర్ లైవ్లీ విత్ హిమ్. అప్పుడు నువ్వు గొడవ పెట్టలేదా నిహారిక? ఇప్పుడు నాన్న నేను కూడా వస్తాను
లేదు షూటింగ్ కి వెళ్తానని చెప్పాను, కానీ సాంగ్స్ కి అసలు అయ్యా నేను కొంచెం కూడా చూడను. నేను డైరెక్ట్ థియేటర్ చూసాను. చరణ్ కూడా రషెస్ అయిపోయినప్పుడు ఇక్కడికి ఆఫీస్ కి రండి చూద్దామని పిలిచారు. ఐ థింక్ ఎవ్రీవన్ వెంట, నేను వెళ్ళా. చరణ్ వెళ్ళను సరే, నేను డై హార్డ్ ఫ్యాన్, నేను పాటలు థియేటర్లో చూస్తాను, అప్పుడే నాకు అసలైన ఎనర్జీ వస్తుంది. అది కరెక్టే, అలాగే అయింది. దట్స్ ట్రూ. కొంతమంది నేను కూడా ఐ ఎంజాయ్ ఇట్. అంటే ఇప్పుడు సినిమాలో పనిచేసాను కాబట్టి ఐ హ్యాడ్ టు సీ. బట్ ఇంకా మిగతా సినిమాలు, పాత సినిమాలు ఏమి నేను రషెస్ కానీ అలా చూసేదే లేదు, డైరెక్ట్ ఆన్ స్క్రీన్. కానీ చిరంజీవి గారిలో మీరు ఇందాక అన్నట్టు ఒక చాలా హైలీ స్పిరిచువల్ కోషంట్ ఉంది. ఎంత లేకపోతే ఒక వ్యక్తి 30 ఏళ్ళుగా, మోర్ దెన్ 30 years ఇంత దక్కా ముక్కలు తిని, ఇంత కష్టపడి, ఇంత స్ట్రగుల్ అయ్యి, ఒక నేమ్, ఫేమ్, మెగాస్టార్ స్టేటస్ అండ్ మొత్తం ఫ్యామిలీని సోల్ బాడీ ఇట్లా షోల్డర్స్ మీద లిఫ్ట్ చేసిన వ్యక్తి, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ చూసినా అలా ప్రశాంతతను అలాగే మెయింటైన్ చేస్తుంటారు. ఐ థింక్ మీరు చాలా నేర్చుకొని ఉంటారు ఆయన లైఫ్ నుంచి, ఆయన మాటల నుంచి. కొన్ని విషయాలు ఆయనతో ఉండుండగానే అలా ఇంబైబ్ అయిపోయి మాలో వచ్చేసిన కొన్ని విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు కాన్షియస్గా ఆయన చూసి నేర్చుకునేవి ఉన్నాయి. అలా ఐ థింక్ నా లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ లెసన్స్ లెర్న్ ఫ్రమ్ హిమ్, నాట్ యాజ్ హిస్ డాటర్, బట్ జస్ట్ బీయింగ్ విత్ హిమ్ యాజ్ అ మెంటర్. లైక్ హీస్ బిన్ మై మెంటర్, సో ఐవ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హిమ్. ఎప్పుడైనా ఒక హార్డ్ మూమెంట్ ఆయన ఫేస్ చేస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సుష్మిత? అంటే ఈయన ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఇట్లా ఇంత స్ట్రాంగ్ ఎలా ఉండగలుగుతున్నారు అని మీకు డూ యాక్చువల్లీ థింక్ లైక్ దట్? యాక్చువల్లీ there was an incident which happened బాగా చిన్నప్పుడు, మేబీ నేను 6-7 years ఉంటానేమో. అప్పుడు నేను స్కూల్ నుంచి వచ్చాను, అప్పుడే ఆయన ఇంకా షూటింగ్ నుంచి రాలేదు. కింద పడి నీ బాగా స్క్రేప్ అయిపోయింది, నాది ఫుల్ ఇక్కడ పెద్ద ప్యాచ్ లేసిపోయింది అనమాట. నేను కేమ్ బ్యాక్ క్రయింగ్. మమ్మీ అన్నీ వేసారు, మొత్తం అందరినీ వేసారు. అప్పుడే డాడీ వాస్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ షూటింగ్ అండ్ హీ కేమ్ బ్యాక్. దేర్ వాజ్ అ క్లైమాక్స్ షూట్ ఆఫ్ అ ఫిల్మ్, ఐ కాంట్ రిమెంబర్ విచ్ వన్, విత్ దిస్ ఫైర్ ఇన్ అ ఫ్యాక్టరీ అండ్ ఇక్కడంతా కాలిపోయింది ఆయనకి ఇన్ ద షూటింగ్. సో హీ కేమ్ బ్యాక్ అండ్ అప్పుడు సెల్ ఫోన్స్ లేవు కదా, సో దే జస్ట్ కేమ్ బ్యాక్ హోమ్ అండ్ mummy was putting ice for him and all that. So that's when she told. అప్పటికి I was still complaining about my knee. చిన్నదాన్ని కాబట్టి ఇంకా నీ నొప్పి వస్తుంది అని ఏడుస్తూ ఉంటే she told, నీ హర్ట్ కంపేర్ చేసుకుని ఆయన హర్ట్తో నీ హర్ట్ కంపేర్ చేసుకో, just see how much he's got burnt and he's not saying anything. So I don't, it's not even a comparison. I'm a child and obviously I'll cry, but somehow that's in my mind so strongly. సో నేను ఇప్పుడు హర్ట్, ఫిజికల్ హర్ట్ అనే కాదు, ఈవెన్ మెంటల్, ఈవెన్ ఎమోషనలీ సమ్మన్ హర్ట్స్ యూ, ఐ డోంట్ టేక్ ఇట్ సో మచ్ ఇన్ టు మై హార్ట్. ఐ బికమ్ మచ్ స్ట్రాంగర్ పర్సన్. దట్ స్మాల్ ఎగ్జాంపుల్, అని ఊరుకోబెట్టడానికి ఊరికే అని ఉంటారు అమ్మ అప్పుడు, బట్ దట్ సమ్హౌ స్టక్ ఇన్ మై హెడ్ అండ్ ఐ బికమ్ మచ్ స్ట్రాంగర్ యాజ్ అ పర్సన్ ఎమోషనలీ అండ్ ఫిజికలీ ఆఫ్టర్ దట్ ఇన్సిడెంట్. నిహారిక, మీరు కూడా ఐ థింక్ చిరంజీవి గారితో చాలా క్లోజ్ బాండింగ్ ఉంది మీకు, ఎస్పెషల్లీ అంటే నాగబాబు గారు, మీ ఫాదర్, మీ ఇద్దరు గొడవలు అల్లర్లు బాగా చేస్తారు, అది మాకు తెలుసు. మీరు ఒకసారి ఒక సందర్భంలో ఇంటర్వ్యూకి డాడీ అంటే అదొక స్పెషల్ లవ్. బట్ చిరంజీవి డాడీ చిరంజీవి డాడీ అలవాటు అయిపోయింది. హన్యక వాళ్ళు డాడీ అంటారు. అవును, డాడీ అనొచ్చు కదా అప్పుడు, చిరంజీవి డాడీ అంటే చాలా మంది అడిగారండి డాడీ ఏంటి, సో మీ డాడీ జబర్దస్త్ లో బాగా చేస్తారంటే, జబర్దస్త్ లో వచ్చేది మా నాన్న, మా డాడీ ఖైదీ 150 లో. అంటే ఆబ్వియస్లీ బయట అందరు నాన్న డాడీ అంటారు, సో మీకు జనాలకు అర్థం కావడానికి ఇంకా చిరంజీవి డాడీ అని స్టార్ట్ చేయాలి. డాడీ అనే పిలుస్తాను నేను ఇంట్లో, డాడీ అనే పిలుస్తాను, మీకు అర్థం అవడానికి పేరు పెట్టి పక్కన డాడీ. మీ నాన్ననేమో నాన్న అంటే నాగబాబు నాన్న అన్నాను, నాగబాబు నాన్న నాన్న అంటాను. బట్ ఎప్పుడైనా ఇప్పుడు రీసెంట్లీ, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం, మీకు ఎన్నో ఆస్పిరేషన్స్తో, ఎంతో ఎక్సైట్మెంట్తో మీరు ఫస్ట్ సినిమా ఒక మనసు చేశారు, అది డి నాట్ డూ వెల్, అంటే మీరు అనుకున్న స్థాయిలో ఆడలేదు. అప్పుడు ఫస్ట్ మూవీ కాబట్టి ఆబ్వియస్గా, అండ్ యువర్ బికాస్ ఆఫ్ యువర్ ఏజ్ ఆల్సో కొంచెం ఉంటుంది కాస్త ఫీలింగ్, అయ్యో ఏంటి ఫస్ట్ మూవీ ఇలా అయిపోయిందని. ఆ టైంలో ఇప్పుడు చిరంజీవి గారు మీతో ఏమన్నా చెప్పారా, అంటే కలిసారా? అసలు అలాంటిది మాట్లాడి కూడా అంటే బేసిక్గా నాకు లోపల ఉన్నా కూడా
నేను బయటకు చూపించే మనిషిని కాదు, నాకు లోపల ఇఫ్ ఐ ఫీల్ అరే ఏంటి ఇలా అయిపోయింది, లైఫ్ వేస్ట్ అయిపోయింది అన్నదాకా వెళ్ళినా కూడా నేను బయట ఎక్కువ చూపిను. చాలా క్లోజ్ అయితేనే చూపిస్తాను. అండ్ నాకు నాన్న వాళ్ళకి కూడా ఎందుకు చూపినంటే నేను బాధపడే చూసి వాళ్ళు ఇంకా బాధపడతారు. ఐ డోంట్ వాంట్ టు గివ్ దెమ్ దట్ పెయిన్. చాలా సెన్సిబుల్ గర్ల్ షీస్. అండ్ తన ఎమోషన్స్ ని తను చాలా బాగా మేనేజ్ చేసుకోగలదు. చాలా తక్కువ మంది ఏజ్ లో అలా ఉంటారు అనుకుంటా. మీకు చెప్పలేదా సుష్మిత? Didn't she share with you? మూవీ గురించి లేదా? అదే అన్నాను, షీఈ్ వెరీ మెచ్యూర్ ఫర్ హర్ ఏజ్. అది చాలా బాగా హ్యాండిల్ చేసుకుంది. అండ్ షీఈ్ వెరీ ఇట్స్ ఓకే, ఇట్స్ జస్ట్ వన్ ఆఫ్ ద స్టెప్పింగ్ స్టోన్స్. సో షీ మూవ్డ్ ఆన్ వెరీ ఫాస్ట్ అండ్ షీఈ్ వర్క్డ్ ఆన్ సో మచ్ మోర్ ఫన్ ప్రాజెక్ట్స్ దాని తర్వాత. సో అంటే మేబీ హన్యక డాడీ చాలా సీరియస్ కాన్వర్సేషన్స్ ఇలా ఉంటుంటాయి. నాకు డాడీకి అంత లాంగ్ కాన్వర్సేషన్స్ లేవు. బట్ దెన్ చిన్నప్పటి నుంచి చూసి I just took something